కేజీఎఫ్ లాంటి సాలిడ్ సక్సెస్ తర్వాత యష్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని రెండేళ్లుగా వెయిట్ చేస్తూనే ఉన్నారు ఫ్యాన్స్. షూటింగ్ కూడా మొదలు పెట్టకుండానే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సినిమా షూటింగ్ మొదలు పెట్టేసింది. ఇప్పటికే టాక్సిక్ లుక్ తో అదరగొడుతున్న యష్ ఈ సినిమాని ఏప్రిల్ కి రిలీజ్ చేయగలరా? 2 ఏళ్ల క్రితం యష్ హీరోగా KGF 2 సినిమా రిలీజ్ అయి బాక్సాఫీస్ రికార్డుల్ని తిరగరాసింది. అప్పటి నుంచి యష్ నెక్స్ట్ సినిమా ఎప్పుడెప్పుడంటూ ఆడియన్స్ వెయిట్ చేస్తూనే ఉన్నారు. అయితే చూస్తూనే 2 ఏళ్లు గడిచిపోయాయి. ఈ లాంగ్ బ్రేక్ తర్వాత తన నెక్స్ట్ సినిమా షూటింగ్ లో అడుగుపెట్టారు యష్. ఈ బుధవారం టాక్సిక్ షూట్ ని స్టార్ట్ చేశారు యష్. షూట్ స్టార్ట్ చేసే ముందే ఫ్యామిలీతో పాటు గుడికి వెళ్లి బ్లెస్సింగ్స్ తీసుకుని మరీ షూటింగ్ కి రెడీ అయ్యారు యష్. KGF 2 కు సీక్వెల్ కాకుండా టాక్సిక్ మూవీ అనౌన్స్ చేయడంతో ఈ సినిమా స్టోరీ ఏంటా, ఎలా ఉండబోతోందా అన్న క్యూరియాసిటీ క్రియేట్ అయింది. దీనికి తగినట్టు యష్ KGF కంటే ఇంకా హ్యాండ్సమ్ లుక్ మెయింటైన్ చేయడంతో టాక్సిక్ మోస్ట్ అవైటింగ్ మూవీస్ లిస్ట్ లో జాయిన్ అయిపోయింది. మలయాళ డైరెక్టర్ గీతా మోహన్ దాస్ తో యష్ అనౌన్స్ చేసిన టాక్సిక్ మూవీ షూట్ ని స్టార్ట్ చేశారు యష్. అనౌన్స్మెంట్ టైంలోనే KGF స్టైల్లోనే గడ్డం గన్తో టాక్సిక్ పోస్టర్ రిలీజ్ చేసి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసిన టీం షూటింగ్ స్టార్ట్ చేయడంతో అప్డేట్స్ కోసం ఎక్సైట్ అవుతున్నారు ఫ్యాన్స్. దీనికి తోడు యష్ కి జంటగా శృతి హాసన్ నటిస్తూ ఉండడంతో ఈ క్రేజీ పేరు మీద ఎక్స్పెక్టేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. భారీ బడ్జెట్ తో డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతోంది ఈ సినిమా. మూవీ అనౌన్స్మెంట్ తో పాటే 2025 ఏప్రిల్ 10న టాక్సిక్ మూవీని రిలీజ్ చేస్తున్నట్టు డేట్ లాక్ చేసుకున్నారు టీం. యష్ సినిమా అంటే గ్రాండియర్ ఉంటుంది. మరి రిలీజ్ కి కరెక్ట్ గా 8 నెలలు మాత్రమే ఉన్న టాక్సిక్ ని గీతు అండ్ టీం ఫాస్ట్ గా కంప్లీట్ చేసి ఇచ్చిన డేట్ కి రిలీజ్ చేస్తారో, లేక ఆ డేట్ కి ప్రభాస్ ఆల్రెడీ రాజాసాబుని అనౌన్స్ చేశారు కాబట్టి పోస్ట్ పోన్ చేసుకుంటారు చూడాలి. ఎందుకంటే యష్ కి నాన్ కన్నడ మార్కెట్ తో పాటు నార్త్ మార్కెట్ కూడా చాలా ఇంపార్టెంట్. మరి ప్రభాస్ బరిలోకి దిగుతున్నప్పుడు యష్ రిలీజ్ పోటీకి సై అంటారో, లేక టాక్సిక్ ని వేరే డేట్ కి రిలీజ్ చేస్తారో అంటూ చర్చ మొదలైంది.